ఉలిక్కి పడుతున్న విశాఖ హత్యలు అత్యాచారాలు దోపిడీలతో నగరవాసులు బెంబేలు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. మైసెల్ఫ్ జి అనురాధ సంపత్. ఈ రోజుల్లో చూసుకుంటే హత్యలు అత్యాచారాలు అనేవి చాలా ఎక్కువయ్యాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అత్యాచారాలు ఏంటంటే నెలల పసిపిల్ల నుంచి వృద్ధురాల వరకు ఎవ్వరు అని తేడా లేదు. చిన్న పెద్ద ముసలి ముతక అని ఎవరి దగ్గర తేడా లేదండి. అందరూ దీంతో బాధపడుతున్నారు. ఒక మనిషికి ఆడది అయితే చాలు, అది వయసు ఎంత అని ఎవరు పట్టించుకోవటం లేదు. ఒక ఆడదైతే సరిపోతుంది. ఇలా ఇది ఎక్కువైపోతుంది. దీంతో ఏంటి ఫుల్ స్టాప్ అనేది మరి గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి జరిగినప్పుడు దానికి పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది అని ఒక మగవాడు ఫీల్ అయితే నెక్స్ట్ దానికి వెళ్ళరండి. సో నా ఒపీనియన్ ఏంటంటే అది జరిగిన నెక్స్ట్ మినిట్ కానీ ఒక 1 మంత్ అవ్వచ్చు, 2 మంత్స్ అవ్వచ్చు, ఎన్ని మంత్స్ అవ్వచ్చు, కానీ పనిష్మెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అదేంటంటే జస్ట్ ఒక 6 నెలలో సంవత్సరం ప్రెజెంట్ చేసి బయటకు వచ్చేయడం కాదండి. వాళ్ళకి డెత్ అనమాట. ఇంకా ఏంటంటే బ్రతికున్న వేస్ట్. అలాంటి వాళ్ళకి పనిష్మెంట్ ఎలా ఉండాలంటే డెత్ వరకు వెళ్ళాలి. అలా అయితేనే నెక్స్ట్ ఇది ఇంకా కంటిన్యూ అవ్వకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది అమ్మాయి వద్దు బాబు కావాలి అనుకుంటారు. బాబు కావాలి అనుకునే వాళ్ళందరికీ చెప్తున్నాను ఏంటంటే బాబు పుట్టగానే ఇది కాదండి, పుడుతున్నప్పుడు వాడిని ఎంత రెస్పాన్సిబిలిటీగా మనం పెంచుతున్నాము అనేది ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచే వాడికి చెప్పండి. మనం చెప్పే ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. పాడైపోతాడేమో, ఇలాంటివి చెప్పకూడదేమో అని దయచేసి ఆలోచించకండి. మీ సిస్టర్తో పాటు బయట ఉన్న వాళ్ళందరూ కూడా నీకు సిస్టర్స్తో సమానం అని మీ అబ్బాయికి లేదా మీలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న మగవాళ్ళకి అందరికీ చెప్పండి. అలా చెప్పడం ద్వారా దేశంలో జరుగుతున్న అత్యాచారాలని కొంచెమైనా మార్చొచ్చని నేను అనుకుంటున్నాను. ఇకపై వస్తే హత్యలు కూడా చాలా ఎక్కువయ్యాయండి. అది దేనికోసం, ఆస్తుల కోసం కానివ్వండి, నగదు కోసం కానివ్వండి, దేనికోసమైనా కానివ్వండి, హత్యలు అనేవి కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అది ఎవరైనా కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా చేస్తున్నారు. ఈ రోజుల్లో అవి చాలా కామన్ అయిపోయాయి. మనం చిన్నప్పటి నుంచే మన పేరెంట్స్ని మనం పెంచే ఇది బట్టి మనం వాళ్ళని మార్చవచ్చు. సో వాళ్ళు పెంచుతున్న ప్రాసెస్ ఏంటంటే వాళ్ళకి ఎకనామికల్ వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్ ఏంటనేవి వాళ్ళకి బాగా నేర్పించి పెంచితే ఇవన్నీ ఎక్కువ జరగవని నేను అనుకుంటున్నాను. యాక్షన్ తీసుకుంటామని తీసుకోపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జరిగింది అంటే దానికి ఖచ్చితంగా రియాక్షన్ అనేది ఉండాలండి. ఎందుకంటే రియాక్షన్ ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత నెక్స్ట్ యాక్షన్ అనేది జరగకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అత్యాచారం జరిగింది అంటే దానికి పనిష్మెంట్ లేకపోయేసరికి మగవాడు ఇంకో దానికి వెళ్తున్నాడు అంటే వీళ్ళు చేసినా సరే పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? మాకేంటి, ఎక్కడికైనా తప్పించుకోగలం, ఎక్కడైనా దాక్కోగలం. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రజలు ఏం చేస్తారు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అన్న ధైర్యంతో ఈరోజు జనాలు దేనికైనా తెగిస్తున్నారండి. పనిష్మెంట్ అనేది ఉంటుంది. అమ్మో వీళ్ళని టచ్ చేస్తే ఏమవుతుందో అన్న ఫీలింగ్ వచ్చినప్పుడే ఇవన్నీ ఆగుతాయండి. అలా రావాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో మన పిల్లల్ని కూడా జాగ్రత్తగా పెంచే విధానాన్ని బట్టి కూడా ఇది మారుతుందని నేను ఆశిస్తున్నానండి. చర్యలంటే ఏముంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది స్టార్టింగ్ నుంచి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మగపిల్లవాడైతే వాడిని చిన్నప్పటి నుంచే మనం ఒక మైండ్ సెట్తో పెంచాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నీకు సిస్టర్ ఉంటే నీ చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లలు కూడా నీకు సిస్టర్తోనే సమానం అని వాడికి చెప్పాలి. ఉమెన్కి కానీ, గర్ల్స్కి కానీ, లేడీస్కి కానీ, ఏ జనరేషన్ అయినా ఏ ఏజ్లో ఉన్నా వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇవ్వడం నేర్చుకోవాలని మనం చిన్నపిల్లల నుంచే వాళ్ళకి టీచ్ చేయడం చెప్పాలి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రజ్ఞ అండి. ఇప్పుడు నవేడేస్ సొసైటీలో చాలా ఎక్కువగా హత్యలు, నెక్స్ట్ వచ్చి ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయండి. అసలు సొసైటీలో ఎక్కడ అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే వేరే ఇన్సిడెంట్ అనేది గ్యాప్ లేకుండా కూడా జరుగుతుంది. అంటే ప్రజలకి దీని మీద అవగాహన లేదా, భయం లేకపోవడమా ఏంటనే విషయం కూడా అది చాలా క్వశ్చన్ మార్క్లా తయారైందండి. సమాజంలో ఉన్న మెయిన్ ఏంటంటే ఫస్ట్ బార్న్ అండ్ బ్రాటప్ నుంచి కూడా పిల్లలకి కానీ అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి కొంచెం మన విలువలతో పెంచే విధంగా ఉంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయని నా అభిప్రాయం అండి. అంటే ఇప్పుడు ఒక ఆడపిల్లని
పెంచడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల గ్రోనప్ అయ్యి సమాజానికి ఒక సేవ చేసే ఒక మంచి మహిళగా తీర్చిదిద్దుతున్నారండి తల్లిదండ్రులు. ఇలా వచ్చి ఇంత మంచి చదువులు చదువుకొని ఒక స్టేజ్లో వచ్చి తన కాళ్ళ మీద తను నిలబడి ఉద్యోగం సంపాదించి చేయటానికి బయటికి వెళ్తున్న ఆడపిల్లలకి ఎక్కడా సెక్యూరిటీ కనిపించట్లేదండి. ముఖ్యంగా అండి ఇలా చదువుకున్న వాళ్ళే కాకుండా ఎక్కడైనా ఒక పని కోసం ఒక దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి కూడా ఎలాంటి రక్షణ కూడా లేదండి ఈ రోజుల్లో. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఏంటంటే ఆడపిల్లలు చాలా సెక్యూర్గా ఫీల్ అవ్వాలి. ఒక మగపిల్లల నుంచి సెక్యూరిటీ అనేది ఎక్కడైనా సరే ఇంట్లో వస్తుందండి. సో అలాంటిది వాళ్ళ నుంచి ఇన్సెక్యూరిటీ వస్తూ ఉంటే ఇంకా ఆడపిల్లలు సమాజంలో ఎలా తిరగలుగుతారండి? అది చాలా అమానుషం అని కూడా చెప్పొచ్చండి. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు పిల్లల పెంపకం అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఎప్పుడైతే మగపిల్లల్ని మనం ఇంట్లో పెంచుతామో వాళ్ళకి ఆడపిల్లల విలువ తెలిసేలా ఫస్ట్ పెంచాలి అండి. ఆడపిల్ల యొక్క విలువ, వాళ్ళు ఇంపార్టెంట్, వాళ్ళ ప్రాధాన్యత ఏంటి, వాళ్ళకి ఎలా విలువ ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా మనం చెప్తూ పెంచాలండి. సో దానివల్ల వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుంది. వాళ్ళు ఎలాంటి సంఘ విద్రోహ శక్తులుగా మారకున్నా కూడా మంచి సత్ప్రవర్తనతో ఉండి వాళ్ళు కూడా సమాజానికి సేవ చేసే మనుషులుగా తయారవుతారండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంట్లో ఒక ఆడపిల్ల ద్వారా వాళ్ళు జన్మని వాళ్ళు పుట్టి కూడా మళ్ళీ తిరిగి ఒక ఆడపిల్లని అమానుషంగా ప్రవర్తించాలన్న ధోరణి ఏ రకంగా వస్తుందో కూడా అది చాలా బాధాకరమైన విషయం అండి. అండ్ నెక్స్ట్ హత్యలు కూడా అండి. ఇప్పుడు ఎకనామికల్గా మనీ విషయంలో పరంగా కానీ ఏదైనా కానీ దోచుకోవడం అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. ఏదైనా కష్టార్జితంతో వచ్చేది చాలా మన దగ్గర ఉంటుంది, కానీ ఎక్కడ దోచుకునేది ఎక్కడికక్కడ మనకి అది వెళ్ళిపోతుందండి. అది తెలిసి మిడిమిడి జ్ఞానం అంటారు, ఇలాంటి తెలియని ఒక జ్ఞానంతో వాళ్ళు అలా ప్రవర్తించడం కూడా అమానుషం అండి. ఇలాంటి పోకడలు అనేవి సమాజం నుంచి వైదొలగాలండి. ఒక మంచి సొసైటీ మనకి డెవలప్ అవ్వాలి అంటే మంచిగా నా వరకు నేను అనుకునేది ఏంటంటే పెంపకం నుంచి కూడా విలువలతో కూడిన పెంపకం అనేది జరగాలండి. ప్రతి ఇంట్లో కూడా మన విలువలు, మన సంస్కృతి, సాంప్రదాయం ఇవన్నీ కూడా తెలిసేలాగా పెంచాలి. ఇప్పుడు ఒకటి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వేరే జరిగిపోతుందంటే మెయిన్ వాళ్ళకి ఒక భయం అనేది లేదు. సో ఏం జరుగుతుంది, వెళ్ళి కొన్ని డేస్ ఉంటాము, నెక్స్ట్ మళ్ళీ బయటకు వస్తాము, సో ఇలాంటి ఒక ధోరణితో ఉన్నారండి. అలా కాకుండా వాళ్ళకి ఒక భయం అనేది ఉండాలండి, ఖచ్చితంగా ఉండాలి భయం అనేది. ఆ భయం అనేది లేకపోవడం అనేది ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి అవకాశం ఉంది. మనకున్న లా కానీ మనకున్నటువంటి ఇవి కానీ ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉండాలండి. ఒకళ్ళు ఒక ఇన్సిడెంట్ చేశారు అంటే నెక్స్ట్ వాళ్ళు ఇంకొకళ్ళు చేయకుండా ఉండేలాంటి భయం కలిగించేలాంటి ఉండాలండి. అంతేగాని దాని భయం లేకపోవడం వల్ల వాళ్ళు బరితెగించి చేస్తున్నారండి. సో ఇలాంటివి మనం అరికట్టాలి అంటే ఖచ్చితంగా కఠినమైన చట్టాలు రావాలండి ముందుకి. సో ఇదైతే ఖచ్చితంగా జరగాలి. కేవలం భయం లేకపోవడం అనేది బరి తెగించడం లేదంటే విచ్చలవిడితనం ఇవన్నీ ఎక్కువ అయిపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సో మనకున్న లా అండ్ ఆర్డర్ కానీ మనకున్నటువంటి సోర్సెస్ కానీ ఇంకొంచెం పటిష్టంగా ఉంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి అనుకుంటున్నాను. నమస్తే, నా పేరు సుధా. ఈ జనరేషన్లో ఎక్కువగా మేబీ హైటెక్ కల్చర్ అవ్వచ్చు అండ్ ఫాస్ట్ కల్చర్ అవ్వచ్చు, డిజిటల్ వరల్డ్ అనేది ఇప్పుడు అందరికీ అవైలబుల్గా ఉండడం వల్ల ప్రతిదీ ఇంతకు ముందు అయితే ఏం కావాలన్నా మనం టీవీస్లోను ఎక్కడెక్కడో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతున్నా ఆల్ ఓవర్ వరల్డ్లో ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా ప్రతిదీ మన హ్యాండ్స్లోనే తెలిసిపోతుంది. సో డిజిటల్ వరల్డ్ అనేది బాగా డెవలప్ అవ్వడం వల్ల అది ప్లస్ ఉంది, మైనస్ కూడా ఉంది. దానివల్ల ప్రతిదీ చూసి నేర్చుకొని యువత అనేది దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి, కానీ దాన్ని నెగిటివ్గా తీసుకుంటున్నారు. సో విమెన్ అండ్ ఇప్పుడు హెరాస్మెంట్స్ కానీ అబ్యూసెస్ కానీ ఎక్కువగా జరుగుతున్నాయి. సో వీటిని మనం ఈ జనరేషన్ అనేది ఏదైతే ఓల్డ్ జనరేషన్ ఫాలో అయ్యారో డిజిటల్ వాళ్ళని సపోర్ట్ చేస్తూనే దాన్ని మనం ప్లస్గా యూజ్ చేసుకోవాలి, కానీ మనం నెక్స్ట్ జనరేషన్కి పలానా జనరేషన్ ఇలా ఉందని మన ఓల్డ్ తరం వాళ్ళు ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గర్ల్డ్ అన్నట్టు వాళ్ళు ప్రతిదీ పాటించే ఆచారాల వలన అవ్వచ్చు, వాళ్ళ భయం వలన కావచ్చు, అలాంటివి చాలా తక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు జనరేషన్లో అన్నది పరితెగింపు అన్నది ఎక్కువ అయిపోయింది.
దానికి మేబీ రీజన్ నేను పేరెంట్స్ అని కూడా అంటాను, ఫ్యామిలీ కల్చర్ అని కూడా అంటాను. బికాస్ మనం ఉండే విధానం, మనం పెరిగే వాతావరణం అనేది కూడా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని నేను నమ్ముతాను. ఎందుకంటే మన పక్కన ఉన్న వాళ్ళు ఒక విధంగా డ్రెస్సింగ్ చేస్తేనో, ఒక విధంగా ఏమైనా తీసుకుంటేనో, పలానా వాళ్ళు తీసుకుంటున్నారు నాకు కూడా ఉంటే బాగున్నా అని అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. సో మనం పక్క వాళ్ళని చూసి ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో మంచి నేర్చుకొని, చెడు అన్నది దాన్ని అవాయిడ్ చేయాలి. అండ్ లాస్, పబ్లిక్ అవేర్నెస్ కూడా ఎక్కువ ఉండాలి. అండ్ లాస్ ఇన్ ద సెన్స్ ఏదైనా ఒక మిస్టేక్ జరిగితే పబ్లిక్గా పనిష్ చేయాలండి. పబ్లిక్గా ఎప్పుడైతే పనిష్ చేస్తామో, కొన్ని యునైటెడ్ స్టేట్స్లో ఏం జరుగుతుంది, రేప్ కానీ ఏమైనా జరిగినప్పుడు పబ్లిక్గా వాళ్ళని సరౌండర్ చేస్తారు. సో అలాంటి పబ్లిక్ పనిష్మెంట్స్, పబ్లిక్గా ఏదైతే పనిష్మెంట్స్ అనేవి తెలుస్తుందో అప్పుడు మిగతా వాళ్ళకి తెలుస్తుంది, ఓకే మనం ఈ మిస్టేక్ చేస్తే ఈ పనిష్మెంట్ ఉంది అనేది అని తెలిసి భయం వచ్చి కొంచెం జాగ్రత్తగా ఉంటారని అనుకుంటున్నాను. అండ్ మనం కూడా నేను అబ్బాయిలకి రిక్వెస్ట్ చేసేది, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, నాకు ఒక కొడుకున్నాడు, అండ్ సేమ్ టైం నాకు ఒక ఫాదర్ ఉన్నారు. సో మనం ఏంటంటే అబ్బాయిలు ఇలా ఉండాలి, అలా ఉండాలి, మేబీ వేరే అబ్బాయి అలా చేసి ఉండకూడదేమో అని అనుకుంటాము. యాజ్ ఏ మదర్గా, యాజ్ ఏ సిస్టర్గా మన ఇంట్లో మన తండ్రికి, మన ఇంట్లో మన అన్నదమ్ముడికి, మన ఇంట్లో మన కొడుకు కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి. అలా చేయకూడదు నాన్న, ఆడపిల్లల్ని గౌరవించాలని మనమైతే ఏది టీచ్ చేస్తామో వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత వేరే అమ్మాయి పట్ల అలానే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఫైనాన్షియల్ అండ్ లగ్జరీ లైఫ్ ఒకటి అలవాటు పడిపోయాము అందరం. సో ఈజీ ఎర్నింగ్, సుఖపడి కష్టపడకుండా డబ్బు అనేది సంపాదించడానికి అలవాటు పడిపోయారు. దాని వలన ఏంటంటే సంపాదించడం ఎలాను అని తెలుసుకోవడానికి రకరకాలుగా ఏదైనా ఒకటి చూసి, మేబీ మూవీస్ కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చూసి నేర్చుకోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. సో అవి కూడా ఏదైనా ఏంటంటే పబ్లిక్ పనిష్మెంట్స్ అన్నది, లా అండ్ ఆర్డర్ అనేది పబ్లిక్ అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు మేము యాక్చువల్లీ నేను మెడికల్ డిపార్ట్మెంట్, మేము ఏం చేస్తామంటే ప్రతిదీ 4-5కి మాస్ కమ్యూనికేషన్స్ అనేది చేస్తాము. ప్రతిదీ ఇలా చేస్తే ఇలా హెల్త్ బాగుంటుంది, ఇలా చేస్తే ఇలా ఉంటుందని. అలానే పోలీస్ అండ్ లా అండ్ ఆర్డర్ కూడా ఈరోజు పబ్లిక్ సొసైటీలోకి వచ్చి ఏం చేస్తే ఏ పనిష్మెంట్స్ ఉంటాయి, ఏ నేరాలు చేస్తే, ఏ దొంగతనం చేస్తే, ఏ హత్యలు చేస్తే, ఏ గంజా అనేది ఇప్పుడు మన వైజాగ్లో చాలా ఉంది. నిన్ననే బోయపాలెం దగ్గర 200 టన్స్ ఎన్నో వాళ్ళు పట్టారు. సో అవన్నీ ఏంటి అంటే భయం అనేది ఒకటి లేదు, వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటి నెక్స్ట్ అని లేదు. ఓకే జైలుకి వెళ్తాం, 3 months ఉంటాం, బెయిల్ వస్తుంది అనుకున్నారు. అలా కాకుండా సీరియస్నెస్ ఉండాలి, మన దేశం పట్ల మనకు గౌరవం ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల, మన సొసైటీ పట్ల మనకు రెస్పెక్ట్ ఉండాలి. మనం ఒక ఇండియన్గా మనకు రెస్పాన్సిబుల్ పర్సన్స్గా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఉలిక్కి పడుతున్న విశాఖ, హత్యలు, అత్యాచారాలు, దోపిడీలతో నగరవాసులు బెంబేలు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఉలిక్కి పడుతున్న విశాఖ, హత్యలు, అత్యాచారాలు, దోపిడీలతో నగరవాసులు బెంబేలు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు కల్పన. నేను ఒక బాధ్యత గల అమ్మాయిగా ఈరోజు జరుగుతున్న అత్యాచారాల గురించి మాట్లాడదలుచుకున్నాను. మొదటగా ఏంటంటే రోజులు ఎలా మారిపోయాయి అంటే కలియుగం అంటున్నారు కదా, అంటే ఒక అప్పుడే పుట్టిన అమ్మాయి అని లేదు, ఒక 90 సంవత్సరాలు నిండిన బామ్మని కూడా లేదు, ఎటువంటి వాళ్ళని కూడా వదలట్లేదు. ప్రపంచానికి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇలాంటివన్నీ జరగకూడదు అని అంటే గవర్నమెంట్ అనేది చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేది తీసుకురావాలి. వేరే విషయాల మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి టైం వేస్ట్ చేస్తున్నారు. కానీ ఎందుకంటే ఇప్పుడు జనాభా పెరగాలన్నా, అభివృద్ధి ఉండాలన్నా సరే ఆడవాళ్ళు లేనిదే లేదు. అలాంటి ఆడవాళ్ళకి భద్రత అనేది లేకుండా పోతుంది. ఈవెన్ గవర్నమెంట్ అనే కాదు, ఇంట్లో ఉన్న పేరెంట్స్ కూడా ఆడపిల్లలకి ఏది చేస్తే కరెక్ట్, ఏది రాంగు అన్నది ఆడపిల్లలతో పాటు మగపిల్లలకు కూడా నేర్పించి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో అయినా వాళ్ళు బలంగా నిలబడి వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకున్నట్టుగా
వాళ్ళని తయారు చేయాలని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ప్రతి పేరెంట్ని కూడా. దీంతోపాటు దేనిలో కూడా ఆడపిల్లలు తక్కువని, దేనిలో కూడా వాళ్ళని తక్కువ చేసి చూడకూడదు. ఇద్దరికీ కూడా సమానంగా ప్రతి విషయంలోని చెప్పడమైనా ఏ విషయాన్నైనా నేర్పించడంలో తల్లిదండ్రులది ఎప్పుడూ మొదటి పాత్ర ఉంటుంది. దీంతోపాటు వాళ్ళు సొసైటీలో చాలా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏం చెప్పాలంటే పేరెంట్స్ అన్నవాళ్ళు పిల్లలతో చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉండాలి. ఉన్న రోజు వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ప్రతిదాన్ని కూడా పేరెంట్స్తో షేర్ చేసుకోవడం జరుగుతుంది. అది జరిగినప్పుడు మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే గ్రహిస్తారో దాన్ని బట్టి ఇది రాంగ్ ఇది కరెక్ట్ అని మీరు పిల్లలకి నేర్పించే విధంగా పేరెంట్స్ అనేవాళ్ళు ఉండాలి. దీంతో ఇలా చెప్పడం వల్ల సగానికి సగం ప్రాబ్లమ్స్ మనం స్టాప్ చేసిన వాళ్ళం అవుతాము. దీంతోపాటు జరగబోయేదాన్ని మనం ఆపలేము. కాబట్టి జరిగిపోయిన వాటిని కట్టడి చేయాలి అంటే సరైన శిక్ష పడాలి. అది ఎలాంటిది అంటే ఒక్కరికి చేసిన దాన్ని చూసి ఒక 10 మంది అయినా ఆలోచన చేయడానికి కూడా భయపడాలి. దయచేసి నేను గవర్నమెంట్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏవో పథకాలు పెట్టి ఏవేవో ఇస్తామని చెప్పడం కన్నా ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలకి సరైన చట్టాలు తీసుకురావాలని గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బ్రతకడానికి డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉద్యోగం ఉన్నోడు, ఆస్తులు ఉన్నోడు ఎలాగోలా బతుకుతాడు. ఎటువైపు చెందలేని వాళ్ళే ఏం చేయాలో డబ్బును అడ్డదారులుగా సంపాదించాలని చెప్పి ఇలాంటి వాటికి పాల్పడుతూ ఉంటారు. కాబట్టి ఏం చేయాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నీ తీయాలి. మెయిన్గా ఈ ఉద్యోగాలు అన్నీ లేకపోవడం వల్లే పిల్లలు బాగా అలా తయారవుతున్నారు, అడాలసెంట్ పిల్లలు. దయచేసి స్కిల్కి తగ్గట్టుగా మంచి జాబ్స్ ఏమైనా ఆపర్చునిటీస్ తీసుకొస్తే వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే వాళ్ళు డబ్బుల కోసం అనగా వాళ్ళు సాధించాల్సింది సాధించలేకపోవడం వల్లనే అలా తయారవుతారు. దయచేసి ఆ ఉద్యోగాలు కల్పించాలని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తాను. నగరంలో నేరాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అనేకమైన ఈ సంవత్సర కాలంలో దాదాపు 10-12 నేరాలు జరిగాయి. ఆత్మహత్యలో ఏదో నేరస్తులు ప్రేరేపించి ఆత్మహత్య చేసుకునే కేసులు కానీ, అప్పులు కట్టుకోలేక ఆ వేధింపులు ఎక్కువైపోయి చనిపోయిన కేసులు కానీ, ఇలాంటివన్నీ నేరాలు రోజు రోజుకి జరుగుతున్నాయి. దాంతోపాటు అనేకమైన సమస్యలు కూడా వస్తున్నాయి. ఎక్కడ కూడా నేరాలు తగ్గడానికి ఎక్కడ అవకాశాలు దొరకటం లేదు. ఎందుకంటే నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగింది. అలాగే ప్రభుత్వాలు మద్యం విచ్చలవిడిగా సప్లై చేయడం వల్ల ఈ నేరానికి కూడా దారితీస్తుంది. అనేక మంది తల్లిదండ్రుల్ని చంపేసి మరీ డబ్బుల కోసం, తాగడానికి డబ్బుల కోసం హత్యలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఏదో కారణాల వల్ల ఆస్తుల గురించి కానీ, లేకపోతే వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కోలేక ఏదో రకంగా నేరాలు చేసేసి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడానికి నేరాలకి పాల్పడుతున్నారు. ఈ మధ్య హెచ్బి కాలనీలో ఒక హత్య కేసు జరిగింది. చిన్నపిల్లలు చంపేయడం, ఇలాంటివన్నీ అనేకమైన కేసులు ముందుకు వస్తున్నాయి. అలాగే మధ్యకాలంలో ఈ అప్పులు మైక్రో ఫైనాన్స్ వాళ్ళు చేస్తున్న వేధింపులకు కూడా చాలామంది బలైపోతున్నారు. వాళ్ళ జీవితాలు పూర్తిగా కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. మోసాలు చేసి ఇల్లు కట్టించి ఇస్తామని, అలాగే ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఇటువంటివన్నీ అనేకమైన ప్రలోభాలు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ జీవితాలని మొత్తం అంతా సర్వనాశనం చేసేటట్టు ఈ రకంగా జరుగుతున్నాయి. మరి పోలీస్ అధికారులు దీని మీద ఏం చర్య తీసుకుంటున్నారు? అలాగే మన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, చాలా వాగ్దానాలు చేశారు ఈ నేరాలు తగ్గించడానికి. అలాగే పోలీసులు ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా చేస్తామనేసి చెప్పారు. కానీ ఎక్కడ కూడా పోలీసులకి చిన్న ఫిర్యాదులు చేసినప్పుడు దాని మీద సరిగా స్పందించడం లేదు. నేరస్తుల మీద ఫిర్యాదు చేస్తే అక్కడ ముందు ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళ మీద అనుమానం పోలీసులకు వస్తుంది. వాళ్ళు రకరకాలుగా ప్రశ్నలు వేసి అసలు నేరస్తుని పిలిపించి మాట్లాడవలసిన పని మానేసి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద రకరకాలుగా ప్రశ్న వేయడంతో విసిగిపోయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేక చాలామంది కంప్లైంట్లు కూడా ఇవ్వట్లేదు. న్యాయం జరగదనేసి ఇది అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళడమే పెద్ద మహాపాపంలాగా ఈరోజు ప్రజలు భావిస్తున్నారు. పోలీసుల యొక్క పద్ధతులు మారాలి. పోలీసును మిత్రులమని చెప్తారు, అన్ని రకాల సహాయం చేస్తామని చెప్తారు. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అనేకమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రోజుల తరబడి తిప్పుతారు, సమస్య పరిష్కారం నేరస్తులు ఎప్పటికప్పుడు తప్పించుకొని పారిపోతుంటారు. వాళ్ళు పరారయ్యే వరకు కూడా పోలీసులు ఎటువంటి చర్య తీసుకోరు. ఇది
చాలా ప్రభావం సమాజం మీద చూపెడుతుంది. నేరస్తుల భయం ఉండాలంటే ఖచ్చితంగా పోలీసులు ఇంకా కట్టుదిట్టంగా నిజాయితీగా చేస్తే ఎంతో కొంత నేరాలు తగ్గడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. హత్యలు పెరగడానికి ఒకటే కారణం, సరైన పద్ధతిలో పోలీసులు కనుక రియాక్ట్ అయ్యి నేరాలు జరిగిన వెంటనే దాని మీద రియాక్ట్ అయ్యి పోలీసులు వెంటనే నేరస్తులు అరెస్ట్ చేస్తే కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మొత్తం ఈ గంజా వ్యాపారాలు కానీ లేకపోతే ఈ మత్తు పదార్థాలు కానీ తీసుకోవడం యువకుల్లో బాగా ఎక్కువైపోతుంది. ఇవన్నీ కూడా నేరాల్ని ప్రేరేపించే పద్ధతిలో ఉంటాయి. పూర్తిగా వాళ్ళు మద్యానికి వాటికి ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఆ బలహీనతలు వాళ్ళు ఉన్నది ఈ రకంగా నేరాల రూపంలో బయటకు వస్తున్నాయి. దాన్ని అరికట్టే పద్ధతి మాత్రం ఇప్పటికీ కూడా సక్రమంగా లేవు. అనేక కంప్లైంట్లు, అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. అయినప్పుడు కూడా దీని మీద ఎటువంటి ప్రభుత్వం చర్య తీసుకోవట్లేదు. దాన్ని ప్రభుత్వం గట్టిగా ఉంటే ఖచ్చితంగా ఈ చట్టాలు కూడా గట్టిగా అమలు జరుగుతాయి. ప్రభుత్వమే, పోలీస్ డిపార్ట్మెంటే బాగా లేకపోతే ఇంకా ఏముంటుంది? పొలిటికల్గా కూడా నేరస్తుని కాపాడడానికి అనేకమైన సందర్భాల్లో మనం చూస్తున్నాం. వాళ్ళని నేరస్తులు తెలిసినప్పుడు కూడా పొలిటికల్ పార్టీల యొక్క ఆశీర్వాదం ఉండడం వల్ల వాళ్ళని రక్షించడం వల్ల నేరస్తులు కూడా తప్పించుకొని తిరుగుతున్నారు. నా పేరు కర్రి చంద్రశేఖరం. ఈరోజు నగరంలో యువతీ యువకులు అత్యంత దారుణంగా బలైపోతున్నారు. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్న హయాంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అప్పుడు వచ్చినప్పుడు అనేక వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని చెప్పి పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టిన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, కూటమి నేతలు అయితేనేమి, ఈరోజు నగరంలో అత్యంత దుర్మార్గంగా, అత్యంత హేయంగా మహిళలు, యువతులు హత్యలకు గురవుతున్నారు. వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనబడటం లేదు. ఈరోజు ముఖ్యంగా హోంమంత్రి, మహిళా హోంమంత్రి గారి ఇలాకాలోనే పాయికరాపేటలోనే సుమారు 3 సంఘటనలు జరిగితే నేటి వరకు కూడా వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారో కూడా తెలియడం లేదు. ఒక పక్క నగరంలో యాపల పేరుతో హత్యలు జరుగుతున్నాయి. అలాగే దుర్మార్గంగా మరొక పక్క అమానుషంగా అమ్మాయిల్ని హత్యలు చేస్తుంటే పోలీసులు నేటి వరకు కూడాను ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పెద్ద దుమారానికే దారితీస్తుంది. ఒక పక్కనేమో కూటమి నేతలు మేము వస్తే ఎటువంటి అసాంఘిక చర్యలు తీసుకోమని చెప్తూ పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు. అయినా సరే పెద్ద ఎత్తున నగరంలో ఇప్పటికీ అటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఏ సంఘటన పైన కూడాను ఈరోజు వరకు పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారో నేటికి ఎవరికి తెలియకుండా ప్రశ్నార్థంగా ఉంది. ఒక పక్కన పెద్ద ఎత్తున హత్యలు జరుగుతుంటే మరో పక్కన ఏమీ జరగనట్లు కూటమి నేతలు విస్మరించడం తగదు. ప్రతిరోజు విశాఖ రాజధాని చెప్పుకునే నాయకులు విశాఖ రాజధానికి నిత్యం విఐపీలు వస్తుంటే ఆ విఐపీలు తిరిగిన ప్రాంతాల్లోనే అనేక హత్యలు జరుగుతున్నాయి. అంటే భీముల్లో కానీ, అంటే మధురవాడలో కానీ, అలాగే పరవాడ ప్రాంతంలో కానీ, దువ్వాడ ప్రాంతంలో కానీ అనేకమైనటువంటి సంఘటనలు జరిగాయి ఈ మధ్యన. వీటన్నింటికీ సమాధానం ఎవరు చెప్తారని సందర్భంగా మేము కోరుతున్నాం. ఒక పక్కన యాపలోనతో నరేంద్ర అనే యువకుడు చనిపోతే మొన్న ఈ 9 మాసాలకి మామూలు మొన్న అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు, ఆ బాధితుడికి ఏం న్యాయం జరిగింది ఈ రోజు వరకు తెలియట్లేదు. ఒక అప్పుల బాధతో ఈ మధ్యనే అచ్చంపేటలో ఒక బొడ్డు సుగుణమ్మ చనిపోతే వాళ్ళు అరెస్ట్ చేయకుండా యాంటీసిప్ట్ బెయిల్ తెచ్చే విధంగా పోలీసులే వ్యవహరించారు. వీటన్నిటిపైన పోలీసులు సిద్ధ వ్యవహరించకపోవడం వల్లే ఈ అగాత్యాలు, ఆగడాలు, అత్యాచారాలు జరుగుతున్నాయని నగర ప్రజానీకం అందరూ కూడా భావిస్తున్నారు. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం స్పందించాలి. ఈ హత్యలు ఏవైతే జరుగుతున్నాయో వాటిపైన స్పష్టంగా నిర్ధారణ చేసి అలా జరగకుండా, సంఘటనలు జరగకుండా ప్రయత్నాలు చేయాలి. ఒక పక్కన మేము వస్తే అన్ని రకాలైనటువంటి హత్యలు, అత్యాచారాల కారణాలను అందరినీ దోషులు శిక్షిస్తామని చెప్పారు. ఒక పక్క గంజాయి విచ్చలవిడిగా సాగుతూనే ఉన్నది. మేము వస్తే గంజాయి లేకుండా కూడా చేస్తామన్నారు. గంజాయి ఎక్కడ లేకుండా చేస్తున్నారు. ఈరోజు విశాఖపట్నం నుండి ఇటు హైదరాబాద్కి పెద్ద ఎత్తున నగరం నుంచే తరలి వెళ్తుందని రోజు పత్రికల్లోనూ, టీవీల్లోనూ వస్తుంది. మరి హోంమంత్రి గారు, ముఖ్యంగా మన అనిత గారు నగరంలోనే నివాసం ఉంటున్నారు. ఆయన ఇలాకాలోనే 3 సంఘటనలు జరిగిన ఈ రోజు వరకు కూడాను ఎటువంటి చర్యలు తీసుకోవడం అత్యంత హేయంగా. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొల్పాలి, యువకులని రక్షించాలి. ఆ విధంగా జరిగిన సంఘటనలు తూతూ మంత్రంగా విచారణ జరపడం గారు స్పష్టంగా, క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి వాటిపైన చర్యలు తీసుకోవాలి. ఈ సందర్భంగా చర్యలు తీసుకునేటట్లు చేయాలనే కూటమి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక హత్య జరిగితే
ఆ హత్య జరగకుండా మరొక హత్య జరగకుండా ప్రయత్నాలు చేయాల్సింది పోలీసులు, ప్రభుత్వం. మరి హత్య మీద హత్య జరుగుతూనే ఉన్నాయి, అయినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదండి. ప్రజలు భావిస్తున్నారు, మేము భావిస్తున్నాం. ఈరోజు ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దానికి దోషులు ఎవరు, వెనకాల ఉన్న ఏదే ముఠా ఉందా, ఈ ముఠా అయితే ఎవరున్నారన్నది వెలికి తీయాలి. ఆ విధంగా పోలీసులు ఎక్కడ వెలికి తీసిన సందర్భాలను కనబడటం లేదు. అందుకే హత్య పక్కన మరొక హత్య చాలా జరుగుతూనే ఉన్నాయి తప్ప ఎక్కడ ఆగే ప్రసక్తి లేదు. అలాగే నిందితులకి చట్టాల మీద గౌరవం లేదా, లేదా పోలీసుల మీద భయం లేదా, లేకపోతే వీళ్ళు మాకేం చేస్తారనే విధంగా సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సంఘటనలను కూడా పోలీసుల నిర్లక్ష్యం, పోలీసుల బాధ్యతారాహిత్యమని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక హత్య జరిగితే దాన్ని స్కొనంగా బయట తీసి ముద్దాయిల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కఠినంగా శిక్షిస్తే మరొక హత్య జరగదు. అలా జరగకపోవడం వల్ల ఈరోజు నగరంలో పెట్టలేకపోతున్నారు. ఈ ఏదైతే గంజాయి బ్యాచ్లైనా విచ్చలవిడిగా రౌడీ బ్యాచ్లు మెచ్చిపోతున్నారు. అందువలన ఒక పక్క పోలీసులేమో మేము అందరిని అణిచేసాం, ఇంకా ఏ సంఘటనలు జరగవని చెప్తున్నా సరే అలాంటి సంఘటనలు మరలా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం మేల్కొల్పి తప్పులు జరగకుండా, హత్యాందులు జరగకుండా, ఒకవేళ జరిగినట్లయితే వెంటనే వారిని శిక్షించే విధంగా ఏర్పాటు చేయాలని సందర్భంగా కోరుతున్నాం. రాబోయే రోజుల్లో ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొల్పాలి, యువకుల్ని భరోసా కల్పించేటట్లు చేయాలని సందర్భంగా కోరుతున్నాం. ఉలిక్కి పడుతున్న విశాఖ హత్యలు, అత్యాచారాలు, దోపిడీలతో నగరవాసులు బెంబేలు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.